మంది ఆలోచించక మొదలు పెడితే భయంకరమైన ధార్మిక సాంప్రదాయాల శాఖల అభిమానం అడ్డు తగులుతుంది. ఈ అభిమానం వంటి దుర్భర విఘ్నం మరొకటి లేదు. మేము నిరాకార తత్వాన్ని ఉపాసించే వరం. సాకార దేవతలు భ్రమ కల్పన నుండి పుట్టినవి. సాధు సత్పురుషులు మానవులే కదా, వారి ముందు శిరస్సు వంచి ఎందుకు నమస్కరించాలి? వారికి అసలు సాష్టాంగ పడకూడదు, దక్షిణ ఇవ్వకూడదు, వారి ముందు అసలు తలవంచరాదు. ఇలా చేయడం భక్తిని పరిహసించినట్లే అని సిడి నుంచి ఒకరు ఒక రకంగా, మరొకరు మరో రకంగా, అనేకులు అనేక రకాలుగా విషయాలను చెప్తారు. అవన్నీ నమ్మదగినవి కావు. అక్కడికి దర్శనానికి వెళ్ళిన వారికి సాయిబాబా దక్షిణను అడుగుతారు అని అంటారు. ద్రవ్యాన్ని ఆశించడం వారి సాధుత్వానికి హీనత్వం కాదు, గుడ్డి నమ్మకం మంచిది కాదు. ప్రత్యక్ష అనుభవాన్ని పొందిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలో అని మనసులో నిర్ణయించుకుంటారు. నేను దక్షిణను ఇవ్వను. దానాన్ని కోరేవారు సాధువుల అట్టివారు నాకు నచ్చరు. అర్హత లేని వారికి నేను నమస్కరించను. నేను షిరిడీకి వచ్చి వారిని కలుసుకుంటాను, కానీ వారి పాదాలను వందనం చేయను, దక్షిణ కూడా ఇవ్వను అని దుర్భుక్తితో బయలుదేరిన వారు తన నిశ్చయాన్ని గుర్తుపెట్టుకున్న సాయిబాబాను దర్శించుకొని చివరకు వారి శరణొచ్చిన వారు, అలా సాయిని దర్శించుకున్న వారు అక్కడక్కడే అతుక్కొని పోయారు. మరలా వెనుకకు తిరగలేదు. సాయి చరణాలలో లీనమైపోయారు. ఎవరైనా సాయిని వినయంగా శరణుజొచ్చి వారి చరణాలను నమస్కరిస్తే చాలు, తమ నిర్ణయాన్ని మర్చిపోయేవారు. సంప్రదాయం పైనున్న అభిమానాన్ని వదిలితే ప్రాణానికి చాలా సుఖం. ఈ 35వ అధ్యాయాన్ని శ్రోతలు ఆధారపూర్వకంగా వినండి.